నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎస్ఐఆర్ గురించే చర్చ కొనసాగిస్తున్నాయి. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఈ ఓట్ల సవరణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైతే ప్రారంభమైందో దీనిపైన అనేక అనుమానాలు, అనేక అపోహలు కూడా ఉన్నాయి. తమ పార్టీకి సంబంధించిన వారు ఓట్లు తీసివేస్తారని ఒకరు, తమ పార్టీకి సంబంధించిన వారు ఓట్లు తీశారని ఇంకొకరు అంటూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగేటువంటి ఆ సమయంలో వారి వారి బూత్ లెవెల్ ఏజెంట్లకు, వారి కార్యకర్తలకు ముందుగానే శిక్షణ ఇచ్చినా కూడా ఎవరైతే బిఎల్ఓలు ఈ ఎన్యూమరేషన్ ఫామ్లు ప్రజల వద్దకు వెళ్ళి, ఓటర్ల వద్దకు వెళ్ళి ఇచ్చి వాటిని నింపేటువంటి ప్రక్రియ ఏదైతే జరుగుతుందో అప్పుడు అందరూ కూడా వారి బిఎల్ఏలను అలాగే వారి ఏజెంట్లను ఆ యొక్క బిఎల్ఓలతో అనుసంధానం చేసి ఈ ప్రక్రియ సజావుగా జరుగుతుందా లేదా అనేటువంటి అంశంపైన కూడా వారైతే ఎల్లవేళ దృష్టి సారిస్తూ వస్తున్నారు. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ రూరల్ ప్రాంతాలలో చాలా వరకు పద్ధతిగా జరుగుతున్న చాలా చోట్ల, ఎందుకంటే రూరల్ ఏరియాలో గ్రామాల్లో ప్రతి ఒక్కరికి వారు ఎక్కడుంటారనే అంశం తెలుసు కాబట్టి బిఎల్ఓలు కూడా వారి ఇళ్ళకి వెళ్ళి వారు ఉన్నారా లేదా అనేది క్రాస్ వెరిఫికేషన్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు హైదరాబాద్ పట్టణ ప్రాంతానికి సంబంధించి దాదాపు 1 కోటికి పైన జనాభా హైదరాబాద్లో ఉంటారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడ ఉంటారు. ముఖ్యంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా రోహింగ్యాలు, అలాగే ఎవరైతే దొంగ ఓట్లు ఉన్నారో, ఎవరైతే ఇతర దేశాల నుంచి వచ్చి ఉన్నారో, ముఖ్యంగా బంగ్లాదేశీలు ఎవరైతే ఇక్కడ అక్రమంగా నివసిస్తున్నారో వీరు ఓట్ల ఏరువేత లక్ష్యంగా బీజేపీ ముందుకెళ్తుండగా తమ పార్టీకి మద్దతుగా ఉన్నవారి ఓట్లను తీసివేస్తారంటూ ఎంఐఎం కూడా ఆందోళన చేస్తూ వచ్చింది. అలాగే బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా తమకు మద్దతుగా ఉన్న ఓట్లను తీసివేసేటువంటి ప్రయత్నాలు చేస్తారంటూ కూడా వారైతే ఆరోపణలు చేశారు. కానీ ఇప్పుడు ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహిస్తున్నటువంటి బీజేపీ పార్టీ కూడా తమకు అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లను తీసివేసేటువంటి ప్రక్రియ జరుగుతుందని చెప్పి ఈరోజు ఎలక్షన్ కమిషనర్ సుదర్శన్ రెడ్డికి బీజేపీ చీఫ్ రామచంద్రరావు అలాగే ఇతర నాయకులు కలిసి తమ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓట్లను ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో అక్రమంగా తొలగించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని వాటిపైన దృష్టి సారించాలని ఫిర్యాదు అయితే చేశారు. ముఖ్యంగా బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను మనం గమనిస్తే హైదరాబాద్లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారందరూ కూడా ఇక్కడ సెటిల్ అయ్యి ఉంటారు. వారికి కూడా ఓటు హక్కు అనేది ఇక్కడ ఉంది. అయితే ఉత్తర భారతానికి సంబంధించినటువంటి ఇటు మార్వాడి కమ్యూనిటీలు కావచ్చు, ఇతర కమ్యూనిటీ వాళ్ళు ఉత్తర భారతదేశానికి చెందిన వారు ఇక్కడ చాలా వరకు స్థిరపడి ఉన్నారు. కొంతమందికి ఓటు హక్కు కూడా ఇక్కడ చాలా మందికి అయితే వచ్చింది. ఈ ఓటు హక్కులను కావాలని చెప్పి తీసివేస్తున్నారు. ఎందుకంటే ఈ ఉత్తర భారతానికి సంబంధించిన వారు ఎక్కువ కూడా బీజేపీకి అనుకూలంగా ఉంటారు, బీజేపీకి ఎక్కువగా ఓటు వేస్తారు. దీన్ని మనం ఒకసారి దృష్టిలో ఉంచుకుంటే గతంలో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా బీజేపీకి 48 కార్పొరేటర్ స్థానాలు గెలవడానికి ముఖ్య కారణం ఈ యొక్క ఉత్తర భారతదేశానికి చెందినటువంటి ఓట్లే అనే ఒక అంశాన్ని కూడా అందరూ గట్టిగా నమ్ముతూ ఉంటారు. అటువంటి ఉత్తర భారతదేశానికి సంబంధించిన వారి ఓట్లను తీసివేసేటువంటి ప్రక్రియ ఇప్పుడు జరుగుతోందని, ఈ ప్రక్రియను ఖచ్చితంగా ఆపాలని, అందరికీ దేశంలో ఎవరైనా ఎక్కడైనా ఓటు వేసే హక్కు ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో వారందరూ సెటిల్ అయి ఉన్నారు, వారి ఓట్లను కాపాడాలని చెప్పి బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఈరోజు అయితే ఎలక్షన్ కమిషనర్ సుదర్శన్ రెడ్డికి అయితే కంప్లైంట్ అయితే చేశారు. ఇప్పుడు ఈ అంశం అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకైతే జరిగింది. అలాగే ఎంఐఎం కూడా స్టార్టింగ్ నుంచి వారి అభ్యర్థులు, వారి ఓటు హక్కుకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారు ఆ ఓట్లను కాపాడుకోవడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. దానికి అనుగుణంగా వారి బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చి బిఎల్ఓలతో అనుసంధానం చేసి వాటిని ముందుగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఏదేమైనా కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇటు తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అలాగే ఎంఐఎంతో పాటు ఇతరులు కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా సాగితే మాకు అనుకూలంగా ఉన్న ఓట్లు తీసివేస్తారా, వాటిని తీసివేయకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందరూ బీజేపీ మీద ఆరోపణలు చేసినా ఇప్పుడు బీజేపీ స్వయంగా వచ్చి ఎలక్షన్ కమిషనర్కి ఫిర్యాదు చేయడం మాత్రం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.